ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని మరి సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో మరి 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో మరి ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న మరి ఈ ఆరాధనల ద్వారా, ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు మరి అందరం కలిసి పాల్గొందాం. మరి ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా మరి నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ఆమెన్. అలాగే మరొక మరి మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాణ్ భవన్లో అద్భుతమైన రీతిలో మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ మరి చుట్టుపక్కన పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మరి జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మరి మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవానికి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుని మాటల ద్వారా మనం బలపరచబడుతున్నాం. ఎన్నో విషయాలతో ప్రభు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారండి. సత్యమైన మాటల ద్వారా మనము మన జీవితాలు చక్కగా అద్భుతకరంగా ఉంచబడుతున్నాయి, అద్భుతంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు నిత్యం మనల్ని బలపరిచే మాటలు కదండి. దేవుని మాటల ద్వారా కృంగిపోయిన మన జీవితాలలో మరి అద్భుతమైన మరి విషయాలు నేర్చుకుంటూ మరి కృంగుదలను మరి మన జీవితాల్లో ఆపివేసి చక్కగా మరి దేవుని మాటలు మనలో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఆయన మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు రాజులు 1వ గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. నేను చేసిన వాగ్దానము నీ ఎడల స్థిరపరుస్తానని దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు. దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది మన జీవితంలో ఖచ్చితంగా స్థిరపరిచే దేవుడై ఉన్నారు. అద్భుతంగా మనము ప్రతి విషయాలలో మరి ఇంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కదండి. ప్రార్థన చేయండి, ఆగిపోకండి. ఎందుకంటే మనము చేసే ప్రార్థన ఎప్పుడు కూడా మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుందండి. దేవుడు ఎన్నోసార్లు మన జీవితంలో
చక్కని వాగ్దానంతో మనల్ని బలపరిచి ఉన్నారు, సమాధానపరిచి ఉన్నారు, నడిపించి ఉన్నారు. అయితే వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తే మన జీవితంలో దేవుని కార్యాలను చూడగలుగుతూ ఉంటాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాగ్దానాన్ని సమాధి చేసేస్తూ ఉంటారు కదండి. అంటే ఆ వాగ్దానం తీసుకున్న ఒక రోజు లేకపోతే ఆ రోజే దేవుడు మాట్లాడే మాటలు బట్టి సంతోషిస్తూ ఉంటాం, కానీ తిరిగి మన జీవితాల్లో మనం అన్నిటిని కూడా మర్చిపోతూ ఉంటాం. ఏదైనా సమస్య రాగానే, ఇబ్బంది రాగానే దేవుని వాగ్దానం గుర్తుకు రాదు, కానీ మనుషులు గుర్తొచ్చేస్తూ ఉంటారు. మనుషులు పైన ఎంతో ఆశ పెట్టుకుంటూ ఉంటాం. వీరి సమయంలో నన్ను కాపాడుతారేమో, ఈ సమయంలో నన్ను రక్షిస్తారేమో, లేకపోతే ఈ సమయంలో నాకు తోడై ఉంటారేమో, లేకపోతే ఈ సమయంలో నా పక్షం నిలబడి పోరాడతారేమో, ఇలా అన్ని విషయాల్లో మనుషుల వైపు చూస్తూ ఉంటాం, కానీ నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడని వారిగా ఉంటూ ఉంటాం. కానీ ఎవరైతే నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తారో, దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ, దేవా ఖచ్చితంగా ఈ వాగ్దానం నాతో మాట్లాడేవయ్యా, ఈ వాగ్దానం నా ఎడల స్థిరపరిచే దేవుడవై ఉన్నావు, స్థిరపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా అని ఎంతమంది చెప్పగలుగుతూ ఉన్నారండి? చెప్పలేని వారిగా ఉంటున్నాం కదా. అంటే సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ సమస్యల వైపు చూస్తున్నాం, కానీ దేవుని వైపు, దేవుడు చేసిన నిబంధనల వైపు మనం చూడలేని వారిగా ఉంటున్నాం, అన్నిటిని మర్చిపోతున్నాం. అలాంటి వారిగా ఉండొద్దండి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అది మన పక్షాన స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి, బాధపడకండి, భయపడకండి. ఏమవుతుంది, ఏంటి, ఎలా నా జీవితం అని దేవుడు సహాయం చేసే దేవుడు తోడై ఉండే దేవుడు తృణీకరించే దేవుడు కాదు. మన పక్షాన యుద్ధము చేసే దేవుడు, పోరాడే దేవుడు, నిలబడే దేవుడు. ఎవరు ఏమి మాట్లాడినా చూడండి, మాట్లాడిన వారు మనల్ని బ్రతికించట్లేదండి. జీవం కలిగిన దేవుడు మనల్ని బ్రతికిస్తున్నారు. కేవలం ఆయన ద్వారానే మనం బ్రతికించబడుతున్నాం. అందుకనే ఆయన మాటల్ని పట్టుకొని మనం బలముగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. చాలామంది అనొచ్చు, నీ జీవితం ఇంతే, ఇంకా నీ జీవితం పనికిరాదు, లేదా నీ జీవితంలో ఇంకా మరి ఎప్పుడు కూడా ఇవే పరిస్థితులు, ఇవే భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు ఫలించలేవు, దీవించబడలేవు అని ఎన్నోసార్లు ఎంతోమంది మాట్లాడిన మనుషులు మాటలు బట్టివే అండి. కానీ దేవుని మాటలు సత్యమైనవి, నిజమైనవి. ఆయన మన పైన ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక చొప్పున మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడే ఉన్నారు. అందుకనే ప్రభు పైన ఆధారపడదాం. దేవుడు ఏదైతే నిబంధన చేశారో, ఏ వాగ్దానము చేశారో మన ఎడల ఖచ్చితంగా స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నా, ఎవరు ఏమన్నా, ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నా, ఏ విషయంలో మనుషులు ఇది కాదు, ఇది జరగదు, ఇది అవ్వదు అని అంటున్నారో వారి ఎదుటనే ప్రభువు చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరిచి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం. మనం ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటూ ఉంటాయి. మరి ఈ సమయంలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతుండగా, ఏ విషయంలో బాధపడుతున్నా, దేవుడు ఏ విషయంలో అయితే మరి ఆ చక్కని వాగ్దానం చేశారో మన జీవితంలో నెరవేర్చబడబోతుంది. ధైర్యంగా ఉండండి. దాని కొరకు కనిపెట్టి ప్రార్థించే వారిగా, మరి స్థిరమైన బుద్ధి కలిగిన వారిగా, ప్రార్థన జీవితాలతో ముందుకు సాగే వారిగా మనం ముందుకు గాక. ఈ ఉదయకాల సమయం మరి ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రభునామాన్ని మహిమ పరుద్దామండి. మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు చేసిన ప్రతి నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించే వారిగా ఉండాలని, ఆత్మీయతలు ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రార్థన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బ్లెస్ అవుతూ ఉన్నాం. అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారిగా మా జీవితాలు ఉండునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది మా ఎడల స్థిరపరిచే దేవుడవై ఉన్నావు, కార్యము చేసే దేవుడవై ఉన్నావు, భద్రపరిచే దేవుడవై ఉన్నావు. అయ్యా ఇది ఖచ్చితంగా నీవు మాట్లాడిన దేవుడవు, మా జీవితంలో ఆ కార్యాన్ని జరిగించే దేవుడవై ఉన్నావు. ఒకటి నిరీక్షణ, మీరు తప్ప మాకే ఆధారం లేదు, ఏ నిరీక్షణ లేదయ్యా, నీవే మా నిరీక్షణే ఉన్నావు. ఖచ్చితంగా ప్రతి విషయంలో రోషము కలిగి అద్భుతమైన రీతిలో ప్రభా మీ దగ్గర నుంచి ప్రతిదీ
అడిగి పొందుకునే అనుభవంలోనికి మేము నడిపించబడదుము గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభ, మా పక్షాన నిలబడి పోరాడే దేవుడవు, నీ చేసిన ప్రతి వాగ్దానం మరలా స్థిరపరిచే దేవుడవై ఉన్నావు. మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. ఈ రోజంతట్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉన్నందుకు స్తోత్రం అయ్యా. అలాగనే ప్రభ, ఎంతమంది అయితే ప్రభ ఉదయకాల సమయంలో అయ్యా మీ మాటలు ధ్యానిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. అలాగే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయని ప్రతి ఆటంకాలు, ప్రతి వ్యతిరేకతల నుంచి విడుదల చేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా అయా మినిస్ట్రీని అద్భుతంగా మీరు నడిపించండి, అంచెలంచెలుగా దీవించండి, క్షేమం కలుగునుగా, కృప కలుగునుగాక. ఎంతమంది ఉదయకాల సమయంలో నూతనమైన కార్యాలు మొదలు పెడుతున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. నూతనమైన కార్యాలు ప్రభా ఇదిగోండి యేసు నామములో మీరు జరిగిస్తూ గొప్ప వారిగా చేయమని వేడుకుంటున్నాం స్వామి. అయా వెళ్తున్న పనులలో, మార్గాలలో అయా మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచ్చండి. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఇప్పుడే విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ప్రభా ఇదిగోండి మీ మాటల్ని పట్టుకుని ముందుకు సాగట కృప చూపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ప్రాముఖ్యంగా ఈ రోజున ఎవరైతే బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, ఇంకా ఏ ఈవెంట్స్ మీ జీవితంలో సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. రోజంతలో దేవుని కృప అందరికీ తోడేండును గాక. ప్రైజ్ లార్డ్.